1985, 86 ఆ టైంలో ఒకసారి మా బంధువులు, బాబాయిలు, అన్నయ్యలు వీళ్ళందరూ మద్రాసు వెళ్ళారు టూరిజంకి. సినిమా యాక్టర్లను చూడొచ్చు మనం, అక్కడ చాలా చూసే ఉంటాయంట అని మా బంధువులందరూ వెళ్ళారు. ఒక 40 మంది ఒక బస్సు పెట్టుకొని వెళ్ళారు. అంటే ఆ రోజుల్లో ఒక్కసారి బస్సు ఎక్కి వెళ్ళారంటే మళ్ళీ వాళ్ళు తిరిగి వచ్చే వరకు మనకు ఎటువంటి కమ్యూనికేషన్ ఏమి ఉండదు. సెల్ ఫోన్లు లేవు, ల్యాండ్ ఫోన్లు ఏమి లేవు. అయితే వాళ్ళు ఎప్పుడు వస్తారని ఎదురు చూసాం, ఆతృతో ఎదురు చూసాం. తర్వాత వచ్చారు వాళ్ళు. ఊటీ, మద్రాసు అన్ని చూశారు. పాండీ బజారు, మెరీనా బీచ్ అవన్నీ ఆ రోజుల్లో మేము విన్నాం. ఆ పేర్లు వచ్చి చెబుతున్నారు, రోజు ముచ్చట్లు చెబుతున్నారు. ఇది చూసాం, అది చూసాం, అది బాగుంది, ఇది బాగుంది అని చెప్తుంటే నన్ను బాగా ఆశ్చర్యపరిచిన విషయం ఏంటంటే, నేను ఎక్కువగా ఆశ్చర్యపోయింది. అసలు అదేంటి అని. వాళ్ళు ఏం చెప్పారంటే, వాళ్ళు కూడా దాన్ని చాలా ఆశ్చర్యపోయి చెప్పారు. ఎలా చెప్పారంటే, మద్రాసులో నీళ్లు అమ్ముతున్నారా, నీళ్లు అక్కడ నీళ్లు అమ్ముతున్నారు, కొనుక్కొని తాగాలి నీళ్లు అని చాలా ఆశ్చర్యంగా చెప్పారు. అది ఇవాళ కామన్ అయిపోయింది ఇక్కడ మనకి. సుమారు చాలా నుంచి 10 ఏళ్ళ నుంచే, 15 ఏళ్ళ నుంచి మనం కొనుక్కొని తాగుతున్నాం నీళ్లు. కానీ ఆ రోజుల్లో ఏంటంటే నీళ్లు కొనుక్కొని తాగటం చాలా ఆశ్చర్యం. నీళ్లు చాలా అవైలబిలిటీ మనకు ఉండేది. అయితే ఇప్పుడంత ట్యాప్ కనెక్షన్ లేదు ఆ రోజుల్లో. ఇప్పుడు ఇంటింటికి ట్యాప్స్ ఉన్నాయి, మంచినీళ్ళు వస్తున్నాయి. లేకపోయినా కానీ కొనుక్కొని తాగలేదు. అదే ఆశ్చర్యం. ఎందుకంటే నీళ్లు చెరువుల్లో బిందె పట్టుకొచ్చుకునే వాళ్ళం, తాగేవాళ్ళం. పొలంకి పనికి వెళ్తే, చేనులోకి పనికి వెళ్తే, ఆ చేనులో మధ్యాహ్నం భోజనం అప్పుడు ఆ చేనులో, ప్రతి చేనులో ఒక కుంట ఉంటుంది. 2-3 ఎకరాలకి ఒక కుంట ఉంటుంది. ఆ కుంటలో భోజనం అయిపోయిన తర్వాత ఆ చేత్తోనే ముంచుకొని ఇలా తాగేసేవాళ్ళం. లేదంటే ఆ స్టీల్ అన్నం బాక్స్ని కడిగేసి దాంతో పట్టుకొని తాగేవాళ్ళం. ఓ పక్కన కప్పలు పోతూనే ఉండయి, పక్కన చిన్న చిన్న పురుగులు అట్ట చేత్తో అలా కొట్టేసి నీళ్ళు తాగేవాళ్ళం. నీళ్ళు చాలా కమ్మగా, తీయగా ఉండేవి. ఎటువంటి జలుబు, జ్వరం, దగ్గు, వాంతులు వచ్చేది కాదు. అంటే మన దగ్గర స్టామినా ఉండేది. వర్షం బాగా పడ్డప్పుడు ఒక్కోసారి వర్షం నీళ్ళు కూడా పట్టుకొని వాడపోసుకొని తాగేవాళ్ళం. అయినా ఆ రోజుల్లో ఏ జబ్బులు వచ్చేవి కాదు. నీళ్ళంతా అవైలబిలిటీ, ఇంటింటికి ట్యాప్ లేని రోజుల్లో నీళ్లు కొనుక్కొని తాగలేదు. మద్రాసులో నీళ్లు మెరీనా బీచ్లో కొనుక్కొని తాగాం. నీళ్ళు అమ్ముతున్నారు. వాటర్ బాటిల్ 2 రూపాయలు అని చెప్పారు. వామ్మో, 2 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొన్నారా? 2 రూపాయలు అన్నాం. ఎందుకంటే ఆ రోజుల్లో కూలి 10 రూపాయలు ఉండేది రోజుకి. ఒక్కరోజు పనికి వెళ్తే కూలికి 10 రూపాయల కూలి ఉండేది. నాకు 5 రూపాయల కూలి కానించి గుర్తు. పత్తి ఇరవడానికి పోయినా, పత్తి కలుపు తీయడానికి పోయినా కానీ, మిరపకాయలు వలచడానికి పోయినా కానీ 5 రూపాయల కూలి గుర్తు. ఆ రోజుల్లో 2 రూపాయలు వాటరా అని ఆశ్చర్యపోయింది. మద్రాసులో నీళ్ళు అమ్ముతారా, నీళ్ళు ఎలా ఉంటాయో ఏమో మా నీళ్ళు అని అన్నాడు. మరొక్కసారి ఇంకొక ఆశ్చర్యమైన విషయం, లేదా ఒక ప్రత్యేకమైన విషయంతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.